గాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రత్యేక సమయం కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి శుభదినాన మనకు వాక్య పరిచర్య నిమిత్తము సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనము. సామెతల గ్రంథము 17వ అధ్యాయము. వెండికి నేను చదువుతానమ్మా. వెండికి మూస తగినది, బంగారంనకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు హృదయముల పరిశోధకుడు, హృదయాన్ని పరిశోధించేటువంటి దేవుడు మనలను పరిశీలన చేసేటువంటి సమయము ప్రతిదినము ఉంటుంది. కానీ పరిశోధించే సమయము మాత్రం ఒకానొక సమయం ఉంటుంది. ప్రతిరోజు దేవుడు మనల్ని పరిశోధిస్తే ప్రతిరోజు మనం తేలిపోతాం. అందుకనే ఆయన పరిశీలన చేస్తా ఉంటాడు గాని పరిశోధించడు. ఆ రెండు మాటల్లో చాలా తేడా ఉన్నది. మనని గమనిస్తూ ఉంటాడు. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడే పాడాం కదా, కూర్చుండుట, లేచుట, ఈ తలంపులు, ఆలోచనలు, క్రియలు ప్రతిదీ కూడా ఆయన అబ్జర్వ్ చేస్తాడు. కానీ పరిశోధన అంటే టెంప్ట్ చేస్తాడు. కొన్నిట్లో ఏ విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోతావు, దాని విషయంలో దేవుడు శోధిస్తాడు అని చెప్పొచ్చు. అంటే నీకు చెప్పే శోధిస్తాడు, నీ విల్లింగే తీసుకుంటాడు. అలా చూసినప్పుడు కీర్తనల గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం నుండి ఫస్ట్ ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తే కదా, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. చాలమ్మా. ఇక్కడ చూడండి, దేన్ని బట్టి దేవుడు మనల్ని పరిశోధన చేయబోతున్నాడో ఇక్కడ ఉంది. నువ్వు తినేటువంటి ఆహారాన్ని ప్రశ్నించడం, అది మనకి జ్ఞానం ఇచ్చాడు. నువ్వేమి తినొచ్చో ఏమి తినకూడదా అని. అలాగే నువ్వేమి చేయాలి ఏమి చేయొచ్చు అనేది ప్రతిరోజు టీచ్ చేయడం, అది మనకి జ్ఞానము దేవుడు ఇచ్చాడు. ఈ సమయంలో నువ్వు ఇలాగా అలాగా అనేది నీ టైం టేబుల్ నీకుంటుంది. ఇక్కడ అంటున్నాడు, నీతిని బట్టి తీర్పు తీర్చుచు. నీతిని బట్టి తీర్పు తీర్చుచు అంటే నీ ఆహారం జోలికి రాడు, నీ వస్త్రం జోలికి రాడు, నీ వివేచనకి ఇచ్చాడు. కానీ నీతి విషయంలో తీర్పు తీరుస్తాడట. అంటే నీతి అని అంటే దేవుని నీతి కలిగి ఉన్నాడు. అబ్రహాము తన నీతి కలిగి ఉన్నాడు. అంటే పరిశుద్ధతను కాపాడుకున్నాడు కాబట్టి అతడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అంటే మనకు ఒక నీతి ఉంది. అంటే ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదు, ఏది మంచి, ఏది చెడు, ఏది మనకి లాభం, ఏది మనకి నష్టం కదా, ఏది దేవుని క్రియ, ఏది దుష్టుని క్రియ. ఇదంతా చాలా క్లియర్ గా ఉంది. కాబట్టి దేవుడంట నీ ఆహార విషయంలో తీర్పు తీర్చడు గాని నీతి విషయంలో తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను. జ్ఞానేంద్రియములు అంటే కళ్ళు, ముక్కు, చెవి, అంటే ఏ టు జెడ్ ప్లస్ హృదయం. అంటే అన్నిటికీ కూడా పరిశోధన ఉంది. ఇందాకేమో తినే విషయం, తాగే విషయం లేదన్నారు. మరి ఇప్పుడేంటి అన్నిటి విషయంలో ఉందంటున్నారు? మరి ఆయన చెప్తున్నాడు, మనకి వివేకాన్ని ఇచ్చింది, మనకి జ్ఞానం ఇచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. అలాగే క్రైస్తవుడిగా మలచింది, మనల్ని మార్చింది నీతిని కాపాడుకోవడానికి. మన కన్ను కాపాడుకోవడం మన బాధ్యత. మన చెవిని నిన్న ప్రార్థన చేస్తున్నప్పుడు 2-3
యూట్యూబ్ లో నుంచి మమ్మల్ని విడిపించింది. యూట్యూబ్ ని తెలుగులో ఏమంటారండి? ఏమంటారు? దానిలోకి దూరినప్పుడు ఎలా వస్తామండి? ఏమండి, మొత్తం అంటే ఇంతలా ఉంటుందా? ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుందండి సుమారు? మనం దూరగలిగిందంత ఇరుక్కుపోయి ఉంటావు కదా దానిలో. ఇరుక్కుపోయి మీరు ప్రార్థన చేస్తుంటే నా ఆలోచన అదే, అది అసలు ఇరుకులో ఉన్నటువంటి గొట్టం లాంటిది కదా. దానిలో దూరిన తర్వాత మీరు బయటికి ఎట్లా వస్తారు? కొంతమంది ఏం చూడరండి, ఏదో ఏం చేస్తారంటే నల్లటోళ్ళు తిప్పుతూ ఉంటారు, ఏది చూడరు, ఊరికే ఏదైనా వార్త కోసం తిప్పుతూ ఉంటారు. అలా కూడా టైం వేస్టే కదా. అది నన్ను తాకింది. నేను ఏది పర్టికులర్ గా చూడం, కానీ ఏం చేస్తామంటే టైం పాస్ కోసం తిప్పుతాం. కాలం గడవకపోతే తిప్పుతాం. ఆ టైం వేస్ట్ చేసిన దానికి మరి లెక్క చెప్పాలి కదా. చూసిన దానికి లెక్క ఉంది, టైం వేస్ట్ చేసిన దానికి కూడా లెక్క ఉంది. ఇక్కడ అంటున్నాడు కన్ను, చెవి, ముక్కు, ఎవ్రీథింగ్ అని మీరు చెప్తున్నారు. జ్ఞానేంద్రియాలంటే హృదయం అనేది లోపల ఉంటుంది. ఇది ఇంకా డేంజరస్. ఈ రెండిటిని కూడా దేవుడు ఇక్కడ ఖచ్చితంగా శోధించువాడంట. ఆయన శోధిస్తాడు. మనమేమనుకుంటే ఎవరి మీద పడతాం శోధించేది? మనకెవరు లేక ఆడి మీద దోసేస్తాం. పాపం వాడి పని వాడిని చేసుకుని. కానీ మనల్ని శోధించేది ఎవరో చెప్పినా దేవుడేనంట. నీ ముందుకి నువ్వు ఓపెన్ చాటింగ్ అమ్మాని నీ నచ్చిన రీల్లో వచ్చేస్తుంది, నీకు నచ్చింది వచ్చేస్తుంది. ఎవరు శోధిస్తున్నారు అప్పుడు? మాట్లాడండి, ఎవరు శోధిస్తున్నారు అప్పుడు? నీ కన్నుని శోధిస్తున్నాడు. నీకు నచ్చిన వంట కనపడడం కానీ ఇరుక్కుని పడిపోతావు, అక్కడి నుంచి కదిలి రాలు. కొంతమంది ఏమేమి చూస్తారో నాకు తెలియదు, కానీ నీ కన్ను నిన్ను అక్కడ ఏం చేస్తుందంటే లాక్ చేసి పడేస్తుంది. అంటే ఇక్కడ ఎవరు శోధిస్తున్నారని అంటే దేవుడే నిన్ను పరీక్షిస్తున్నాడు. అరే నువ్వు ఎంతసేపు చూస్తావు అమ్మాయి, నువ్వు ఎంతసేపు చూస్తావు? నేను నిన్ను చూస్తా ఉంటా, నువ్వు దాన్ని చూస్తా ఉంటా. అంతేనా శోధించడం అంటే? అంతేనా పరిశీలించడం అంటే? అదేనా తెలుసుకోవడం అంటే? కాబట్టి దేవుడు మనల్ని శత్రువుకు అప్పగించట్లేదు. మనం అలా భ్రమపడతాం. శత్రువు వచ్చి మనల్ని ఏదో ఇబ్బంది పెట్టేస్తుంది, శత్రువు వచ్చి మనల్ని ఏదో వాడి పని వాడు చేసుకుంటాడు. నీ ఫోన్ తెచ్చిచ్చేది ఆడే, నేను శోధించేది దేవుడు. అది మాత్రం గుర్తుపెట్టు. నీ కళ్ళు అక్కడికి తీసుకెళ్లేది, ఆకర్షించేది శత్రువే. అక్కడి నుంచి నువ్వు ఎంతసేపు చూస్తున్నావు అనే టైము కౌంట్ చేసేది దేవుడు. అలాగే నీ చెవులకు అప్పుడు అన్ని పనిచేస్తున్నాయి కదా. ఏమండి, అన్ని అలర్ట్ అయిపోతాయి. ఏది మిస్ కాము. మసాలా తక్కువైపోద్దని భయం కదా, ఏది మిస్ కాము. అంటే ఎంత అలర్ట్ గా ఉంటామంటే ఆ యొక్క ఫోన్ చూసేటప్పుడు అన్ని మనకు పనిచేస్తాయి. నిద్రపోతే ఫోన్ ఎవరైనా చూస్తారా? ఏమండి, కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆయన అంట బంగారానికేమో కొలిమి ఓకే, వెండికి మోసదగిందే, కానీ దేవుడు హృదయాలను పరిశోధించే దేవుడు. మన హృదయాన్ని ప్రతి దినము కూడా ఆయన మనం చేసే, ఆయన మనకు తోడుగా ఉంటాడు అనేది మనం నమ్ముతాం. ఆయన దూత మనకు కావలి ఉంటాడు అనేది నమ్ముతాం. అంటే కష్టకాలంలోనా అంటే కాదు, సమయం అనక అసమయం అనక. ఒకవేళ నువ్వు పడుకున్నా సరే దూత అనే వ్యక్తి మన ప్రక్కనే ఉంటాడు. కాబట్టి దేవుడైతే ప్రతి సమయంలో ఆయన సహాయం ఏ రీతిగా అందిస్తున్నాడో ఆ రీతిగానే మనలను పరిశోధన చేస్తాడంట, మనల్ని పరిశీలిస్తాడంటే వీడు ఎంతసేపు దీనిలో పడి ఉంటాడు, ఎంతసేపు అనాలోచనగా ఉంటాడు, ఎంతసేపు నన్ను పట్టించుకోడు, ఇంత సమయం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అరే చెయ్యరా కాసేపు. మనకు కూడా అనిపిస్తుంది కదా మధ్య మధ్యలో, టైం వేస్ట్ చేసేస్తున్నావు అనిపిస్తుందా లేదా? కానీ దిగుతావా? వదులుతావా? చచ్చిన వదలు.
1 గంట కూడా నాకు కొంతమంది వీడియోలు పెడుతుంటారు. అప్పుడు నేను టైం చూసుకుంటాను. ఎందుకంటే నిద్ర ఉట్టప్పుడు వచ్చింది, ఆ ఫోన్ చూస్తున్నప్పుడు రాదు. ఇది వరకు స్టార్టింగ్ లో బైబిల్ చదివితే నిద్ర వచ్చేసేది. నాకు నిద్ర కావాలంటే బైబిల్ చదివేసేదాన్ని. ఎందుకనంటే నిన్ను దేవుడిలోనికి రానియకుండా అడ్డగించేవాడు. నువ్వు ఆల్రెడీ వచ్చేసావు కదా, అన్నిటినీ త్యజించి వచ్చేసావు. లోకం వద్దనుకున్నావు, పాపం వద్దనుకున్నావు, శాపం వద్దనుకున్నావు, ఏది కూడా ఈ లోక మాలిన్యం నాకు వద్దనుకున్నావు. వద్దనుకుని వచ్చేసిన తర్వాత లోకములో దాని కొరకు నీకేమి పని? లోకంతో నీకేం పని? ఏమండి, అందుకనేనంట మనలను అంటే క్రీస్తు సారూప్యములోనికి మార్పు చెందిన వారిని జ్ఞానేంద్రియములను పరిశీలన చేస్తాడంట దేవుడు. హృదయములను పరిశీలన చేస్తాడంట. అవి గుర్తున్నట్టుగా వాక్యం గుర్తుంటుందండి. పోయిన వారు నేనేం చెప్పాను అని అంటే అలా చూస్తారు 1 నిమిషం కదా. ఎందుకంటే గుర్తుండదు. అంటే మనం దేని మీద మన కనుదృష్టి పెడతామో, దేని మీద మన మనసు నిలిపి ఉంచుతామో, అది శరీర సంబంధంగా మనకి ఏది అవసరమో అది మాత్రం మనకి చాలా భద్రంగా దాయబడి ఉంటుంది. నేను చెప్పేది నిజమే. అదే ఆత్మ వర్ధిల్లేటువంటి మాటలు చెప్తాం చూసారా, అవి నా గేట్లో నాకే వదిలేసి వెళ్ళిపోతారు. గుర్తుండవు, అవి జ్ఞాపకం ఉంచుకోనివ్వడు. అవి ఎవరు దొంగతనం చేస్తారో చెప్పనా? అంటే నువ్వు మర్చిపోవటానికి వాటి మీద లక్ష్యం ఉంచుకోకుండా నీ మనస్సు ఉంటదే, ఆ మనస్సును ఆ దొంగ ఏం చేస్తారంటే పరిశీలన చేస్తాడు. రైట్ టైంలో నా మాటలు చక్కగా పెద్దగా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ టైంలో ఈ వ్యక్తిని ఏం చేయొచ్చు అంటే నేను ఏం చేయొచ్చండి. కాబట్టి ఆ టైంలో మన యుద్ధం నుండి దుష్టుడు ఏం చేస్తాడంటే మంచి లాక్కెళ్ళిపోతాడు. ఎవరికైనా మంచి చెప్తా ఉంటే కోపం వస్తుంది, వింటారా అండి? ఎవరికైనా నువ్వు గట్టిగా నేను తల్లిని చూసావు, తల్లి గురించి నేను విన్నాను, అలాంటివి చదువుతుంటాను. ఓ బాబు చిన్నప్పటి నుంచి ఫోన్ అలవాటు అంట. వాడికి ఫోన్ అలవాటు అయినప్పుడు కొంతకాలం తర్వాత వాడు వేళ్ళు ఆటోమేటిక్ గా ఆ ఫోన్ లేకపోయినా ఊగిపోతున్నాయి అంటాడు. అంటే వాడికి నరాలన్నీ కూడా వీక్నెస్ వచ్చేసింది. అంటే చూసి మాట్లాడి ఆ తర్వాత ఒకానొక సమయంలో, అంటే ఇది మన దేశంలో కాదు, ఇది ఫారెన్ లో, వాళ్ళు ఆ బిడ్డను లోపల పెట్టి ఇద్దరు కూడా డ్యూటీస్కి వెళ్ళిపోయారంట. ఆ ఫోన్ తో 48 గంటలు ఛార్జింగ్ పెట్టుకుని కూడా చూసిన తర్వాత, పెట్టుకుని చూడకూడదు అంటే కదా, నాకు తెలియదు ఆ విషయం. అతను చనిపోయాడు. ఎలా చనిపోయాడు అనేది నిర్ధారించలేకపోయారు. అది కంప్లీట్ గా అంత టైం చూడబట్ట, అది బ్రెయిన్ కి ఏమన్నా కొట్టిందా అనేది నేను నిర్ధారించలేకపోయాను. అంటే మన ఇష్టము మన ప్రాణాన్ని తీసే విధంగా దిశగా కూడా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ప్రస్తుతం మన ప్రాణాలను తీయట్లేదు, కానీ ఇండియాలో మననైతే క్రైస్తవుడినైతే ప్రభువుకి మాత్రం కొంత దూరానికి మాత్రం నడిపిస్తుంది. అంటే దేవునికి ఇచ్చే సమయాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్ల దేవునికి ఎంతో కొంత మనము దూరం అయిపోతున్నాం. దగ్గరగానే అనిపిస్తుంది మనకి, కానీ ఆయనకి మనకి చాలా దూరంగా ఉంది. మనం చూస్తున్నప్పుడు, మనం ఆరాధిస్తున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు, మనం వింటున్నప్పుడు, ఇదన్నీ సార్లు కూడా మనకి నేను దేవునికి చాలా దగ్గరగానే ఉన్నాను అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనకి దూరం తెలుస్తుందో చెప్పనా, దేవుని దగ్గరికి ఒక అవసరతతో వెళ్తామే, ఒక అక్కరతో వెళ్తామే, మనకి కావలసిన దాని కొరకు ఆయన సన్నిధిలో కూర్చుంటామే, అప్పుడు ఆయన సన్నిధి మనకి దూరం అయిపోయిందని అప్పుడు తెలుస్తుంది. నేను అంటున్న మాటలు మీకు అర్థమవుతున్నాయా? అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మనకు ఆన్సర్ రాదు, దేవుడు మనతో మాట్లాడడు. ఎందుకంటే మనకి అప్పటికే మనం దేవునికి మనకి కొంత ఎడబాటు కలిగింది. సంసోను అంటాడు కదా,
యెహోవా ఎడబాస్తునని అతడు ఎరుగలేదు. మైకములో ఉన్నాడు. మైకము ఆవరించేసింది. డెలీలా మహిమ కప్పేసింది అతన్ని. కాబట్టి దేవుని ఎడబాటు భక్తుడికి అర్థము కాలేదు. చాలా విచారం కదా ఇది, ఎంతో విచారకరం. భక్తునికి దేవునికి అనుసంధానమై ఉండవలసిన ఆ పరిస్థితులు దేవుని నుంచి తన కుమారుణ్ణి వేరు చేసేసినాయి అని అంటే ఎంతో సిగ్గుచేటు. దేవుడు అంతరింద్రియములను జ్ఞానేంద్రియములను ఆయన పరిశీలన చేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు మనం అనుకుంటాము, దేవుని సమయం నాకు ఇంకా రాలేదు, దేవుడు తర్వాత మాట్లాడతాడు అనుకుంటా, దేవుడు కొంతకాలానికి సహాయం చేస్తాడు అనుకుంటా. అదేముండదండి. మీ సమయము ఆయనకి ఇవ్వాలి. మీ సమయమే ఆయన సమయము. ఆ మాట అర్థమవుతుందా? నీ సమయమే దేవుని సమయం. అంటే నీ సమయం అంతా వ్యర్థపరుచుకుని అక్కర వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మీద పడిపోతే ఎంత బిగ్గరగా రోధించిన నిజంగానే అప్పుడు హార్ట్ఫుల్ గా నీ హృదయపూర్వకమైన కన్నీరు విడిచినా సరే ఆన్సర్ అనేది రాదు. ఆన్సర్ మనం పెద్దగా దానిలలో కాదు, అంత గొప్పవారం కాదు. మనం అర్థం చేసుకోండి. కాబట్టి నా సమయమే నా దేవుని సమయము. ఇప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా అదిగో ఒకవైపు నా మీదకి ఒక జనాంగం వచ్చి పడిపోతున్నారు, యుద్ధానికి పోనా వెళ్ళనా అన్నప్పుడు ఓ సంవత్సరం తర్వాత దేవుడు ఆన్సర్ ఇస్తే దావీదు కాదు, దేవుడు కాదు. అంటే నువ్వు అడగటం గానే ఆన్సర్ రాలేదు అని అంటే మన లోపం, దేవుని లోపం కాదు. దావీదులో లోపం లేదు కాబట్టి వెంటనే అయ్యా నువ్వు వెళ్ళు లేదా వద్దు, వెళ్లాల్సి వస్తే ఇలాగ వెళ్ళు. అద్భుతమైన ఆన్సర్స్ ని మనం చదువుకుంటూ వచ్చాము, నేర్చుకున్నాం. కాబట్టి ఆయన పరిశోధిస్తాడనేది ఈరోజు మనం అందరము కూడా గ్రహించవలసిన సత్యం. ఆయన మన కన్ను చేసేది, మన పన్ను చేసేది, మన చెవి చేసేది, మన నోరు చేసేది, మన హృదయం చేసేది, మన చేతులు చేసేది, మన కాళ్ళు చేసే ప్రతిదీ కూడా టోటల్ గా ఆ పాదమస్తకం కూడా ఆయన చాలా జాగ్రత్తగా, అంటే మనం అనుకుంటాం కన్ను చేసేది పంటికి తెలియకుండా దాయగలం, కానీ దేవుని దగ్గర రహస్యము ఏది కూడా దాయలేము. అందుకని కీర్తనకారుడు తన 39వ కీర్తనలో అద్భుతంగా మాట్లాడుతున్నాడు. చూడండి, 39వ కీర్తన 4-5 చరణాలు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకునగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్ కాలము లేనట్టే ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా. వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవరికి చేజిక్కునో వారికే తెలియదు. చూసారా, భక్తుడు అంటున్నాడు, ప్రభువా నేను ఇప్పటి వరకు కూడా నీకు అనుకూలుడుగానే ఉన్నాను, నువ్వు నాకు అనుకూలంగానే ప్రతి విషయంలో నాకు సహాయం చేశావు. నేను కొండ చర్యలలో ఉన్నప్పుడేమి, బండ బీటులలో ఉన్నప్పుడేమి, ఆ తూములలో దూరినప్పుడేమి, అరణ్యంలో ఉన్నప్పుడేమి, భీకర అరణ్యంలో ఉన్నప్పుడేమి, సింహాల మధ్యలో ఉన్నప్పుడేమి నాకు నువ్వు సహాయం చేశావు. కానీ మానవుడు ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి అంటే అయిపోతామండి. గాలి ఎంతసేపు మన ప్రాణం మనలో కాపాడుకోలేం. మన ప్రాణం మన దగ్గర గట్టిగా తాళ్లతో కట్టించుతారని అంటే ఉండేది కాదండి.
మనకు చెప్పకుండానే వెళ్ళిపోతుంది. ప్రక్క మనిషి చనిపోతుంది చూస్తూ ఉంటాము, అతను ఎప్పుడు వెళ్ళిపోయాడో కూడా మనకి, ఎటు వెళ్ళిపోయాడో కూడా తెలియదు. ఎందుకంటే అది ఊపిరి. ఎంత స్థిరమైన వాడైనా, ఎంత భక్తుడైనా, అతడు ఎంత గొప్పవాడైనా, అతడు ఎట్లాంటి వాడంటే అస్థిరుడే. ఇది స్థిరమైనది కాదు. అందుకని అయ్యా, నా దినముల పరిమాణం ఎంత, నా బ్రతుకు ఏమిటి, ఎంత చక్కగా పరిశీలన చేసుకుంటాడు. చూసారా భక్తుడైన వాడు ప్రతి దినము లెక్కలు చూసుకుంటాడు. నెల అయిన తర్వాత ఏమంటారు వాటిని, నెల అయిన తర్వాత ఖర్చులు నిలవ ఖర్చు చూసుకుంటారు సాధారణంగా. అలాంటి అది కూడా ఉండదు అసలు. కాబట్టి కానీ భక్తి జీవితానికి వచ్చేసరికి ఖచ్చితంగా మన పరిమాణం మనం తెలుసుకోవాలి. దేవుని ప్రభావం ఎంతుంది, మన పరిమాణం ఎంతుంది, ఇతరుల మీద మన ప్రభావం ఎంతుంది, వారి ప్రభావం మన మీద ఎంతుంది. ఇది ఎప్పుడు కూడా మనము తెలుసుకోవలసినటువంటి సత్యం. ఖచ్చితంగా మీ దగ్గర యేసుని గురించిన జ్ఞానం ఎంత క్వాంటిటీ ఉంది అనేది కాదు, దానిలో ఎంత క్వాలిటీ ఉంది, అది నువ్వు ఏ రీతిగా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావు, ఏ రీతిగా దాన్ని నువ్వు వాడుకుంటున్నావు. ఇందాక వచ్చింది ఒక ఆవిడ అన్న చెప్తున్నాడు కదా, నీ జ్ఞానమును ఏం పొగుడుతుందండి, చదవండి అన్నమాట. నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు దిని నా వర్తమానము నిజ వర్తమానమే. అవును, నిజ వర్తమానమే. అవునండి, మన కార్యాలు, మన జ్ఞానము ఇది మనకే ప్రయోజనం కాకూడదండి. మన గురించి మనం మాట్లాడవలసిన పరిస్థితులు రాకూడదు. ఇప్పుడు వచ్చినప్పుడు సొలొమోను నిలబడి, నాకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ సమస్తము చేశాననే మాట ఈ స్త్రీతో మాట్లాడలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు, ఆవిడే మాట్లాడుతుంది. ఎందుకంటే మన క్రియ, మన జ్ఞానము అక్కడ ప్రాక్టికల్ గా కనబడాలి. ఆ భోజనపు బల్ల దగ్గరికి తీసుకెళ్లాడు భోజనానికి. చూస్తున్నప్పుడు ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఆహార పదార్థాలు, అక్కడ ఉన్నటువంటి పనివారు, వారి డ్రెస్సులు, ఆ పాత్రలు, అంటే ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసినప్పుడు మన జ్ఞానాన్ని అంచనా వేస్తాం. అంటే ఈ రోజు మనం సొలొమోను లాగా భోజనశాలలు కట్టించవసరం లేదు. దేవుని చిత్తమైతే ఆయన ఇస్తే చిన్న మందిరం కట్టుకునే అవకాశం దేవుడు ఇస్తే ఓకే, ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం. కానీ మనను గూర్చి మన క్రియలు సాక్ష్యం ఇవ్వాలి. నా మాట అర్థమైందా? మనను గూర్చి మనం మాట్లాడకూడదు, మన జ్ఞానేంద్రియాలు మాట్లాడకూడదు, చెప్పకూడదు. నేనంటే ఏంటనుకున్నావు, అది ఎంత మాత్రము క్రైస్తవునికి తగనిది. తగినదేంటి అని అంటే నీ క్రియ నిన్ను చూస్తుందా, నీ ముఖం చూస్తుందని అర్థమైపోవాలి నువ్వు క్రైస్తవుడు అని. నీ ముఖం చూస్తుందని అర్థమైపోవాలి నువ్వు ప్రార్థన పరుడు అని. నువ్వున్న సీట్లో కూర్చున్నప్పుడు ప్రక్కవాడికి కంఫర్ట్ కలగాలి నువ్వు క్రైస్తవుడు అని. మన ఇంటికి ఎవరైనా తెగించి రావాలి నువ్వు క్రైస్తవుడు అని. మనతో చక్కగా కలిసిపోయి కొద్ది రోజులు ఉండడానికి స్థానం ఇవ్వాలి నువ్వు క్రైస్తవుడు అని. క్రియ చూపించాలి, క్రియ సాక్ష్యం ఇస్తుంది. మన నోరు మనకి సాక్ష్యం ఇవ్వని అవసరం లేదు, మన నోటితో ఎవరిని ఆహ్వానించిన అవసరం లేదు. మన మంచోళం అయితే దేవదూతలు మన చుట్టూ కావలి ఉంటారు. కాబట్టి దేవుడు మన హృదయములను పరిశీలన చేసే దేవుడు, మన జ్ఞానేంద్రియములను పరిశోధించే దేవుడు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నట్లుగా మనం ఎటువంటి వారమైనా సరే ఆయన దగ్గర చాలా బలహీనులమే.
ఆయన బలవంతుడైన దేవుడు. ఆయన బలము ముందు మన బలహీనత చెప్పనలవిగానంతదే. కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయనను కలిగి ఉన్నప్పుడు మనకంటే బలవంతులు లేరు. ఎందుకంటే ఆయన బలాన్ని మనకిస్తాడు. అందుకే దావీదు అంటాడు, బలము నాది అని ఒక మారు నేను సెలవిచ్చి తిని అది 2 మార్లు నాకు వినబడను. బలవంతులుగా చేస్తాడు. అప్పుడు నీ ఎదుట అంటాడు కదా, యెహోషువతో అంటాడు కదా, నీ ఎదుట ఎవ్వరు కూడా నిలవలేరు, అంత బలవంతులుగా చేస్తాడు దేవుడు. దయ్యాలంటే గజగజ వణుకుతాయంట. దయ్యాలు, నదులు ఆరిన నెల. దేవుడు వచ్చి చేయి చాపల. మోసే వైపుగా దేవుడు చేయి చాపాడు, మోసే తన కర్ర చాపాడు. ఏమైపోయిందండి ఎర్ర సముద్రం? ఆరిన రహదారి. బలవంతులు. క్రీస్తు యేసు నందు నీవు బలవంతుడవు కమ్ము. క్రీస్తు యేసు బలమిచ్చేవాడు. కానీ ఆ సమయంలో నీకున్న ప్రతి బలహీనత విడిచిపెట్టాలి. ఆ బలం నీకు కావాలి అని అంటే, ఆ బలాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే మన బలహీనతలు ప్రక్కన పెట్టాల. అది కంటి బలహీనత అయ్యొచ్చు, ఒంటి బలహీనత అయి ఉండొచ్చు, తర్వాత చెవిదవ్వచ్చు, అది ఏదవ్వచ్చు, హృదయానికి అవ్వచ్చు. కానీ ఆ బలహీనతలన్నిటి కూడా నువ్వు ప్రక్కన త్రోసివేస్తే యేసు కృప నిన్ను ఆవరిస్తుంది. ఏ బలహీనత అడ్డు రాదండి. చేశారు కదా మన ముందు మన పితరులు సాహస కార్యాలు చేశారు. గిద్యోనుతో అంటాడు, 2000 ఎందుకయ్యా, 300 మందిని తీసుకెళ్ళు చాలు. 300 మందితో ఓ రాజ్యాన్ని జయించేటువంటి బల పరాక్రమాలు దేవుడు చూపించాడు. అది దేవుని కృప. కానీ ఆ కృపని మనం ఆవరించకుండా మన కన్ను అడ్డం పడినా, మన చెవి అడ్డం పడినా ఆయన ఏమి చేయలేడు. అది ఆ నివారించుకునే శక్తి. కొన్నిటిని ప్రార్థన కాదండి, ప్రతిష్ఠ కావాలి. ప్రార్థన కాదు, సమర్పణ కావాలి. నేను ఏది జయించలేకపోతున్నానో అది తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెట్టేసేయాలి. ప్రభువా, నీ సమయాన్ని నేను దొంగిలిస్తున్నాను, నా వల్ల కాటలేదు, దీనిని నేను జయించలేకపోతున్నాను అని నీ బలిపీఠము మీద దీన్ని విడిచిపెడుతున్నానయ్యా, కాల్చివేయమని అడగాలి. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఫోన్ చేతిలో పెట్టుకుని చూడకుండా చెయ్యయ్యా అని అంటే చచ్చినా దేవుడు సహాయం చేయాలి. ఇంకొక చెవిలోకి వచ్చి అంటది శత్రువు, చూడు అంటారు. దేవుడు కూడా నేను గొప్ప, ఫోన్ గొప్ప, తేల్చుకో అని చెప్పి దేవుడు కూడా నీ కంటిని దాని మీదకి ఆకర్షణ కలిగిస్తాడు. అదే శోధన, అదే పరిశోధన. కాబట్టి తెలుసుకోవాలి. 139వ కీర్తనను చూసినప్పుడు అక్కడ కూడా చక్కగా అంటాడు. ఎంత నీట్గా కీర్తనకారుడు ప్రార్థన చేస్తుంటాడో మనం చూస్తున్నాం. 139వ కీర్తన ఇదంతా కూడా మనం పాడేస్తాము. ఇందులో నుంచి 23వ వచనాన్ని నేను చెప్పబోతున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. అవును, ఆయన పరిశోధిస్తాడండి. ఎంత ఛాలెంజ్ అండి, భక్తులకి ఇది సాధ్యం అన్నమాట. చూడయ్యా, నా హృదయాన్ని చూసుకో, ఎక్కడన్నా నీకు ఆయాసకరమైన మార్గము ఉంటే నాకు తెలియజేయి, విడిచిపెట్టేస్తా, నాకు అవసరం లేదు. నేను నడవాలనుకున్నది నిత్య మార్గము, నీ మార్గములో నేను నడవాలనుకుంటున్నాను. కాబట్టి నాకు ఈ లోకరీత్యా నాకేం అవసరం అయ్యా, ఒకసారి నేను దెబ్బతినున్నాను, నాకు తెలుసు. ఆ పాపం యొక్క పర్యవసానం ఏమిటో నాకు బాగా తెలుసయ్యా. కాబట్టి ఇంకా నా దగ్గర ఏమన్నా ఆయాసకరమైన పరిస్థితి ఉంటే ఒక్క మారు నా హృదయంలోనికి చూడు, నాతో మాట్లాడు. అద్భుతం కదా,
అద్భుతమైన ప్రార్థన. ఎప్పుడన్నా మనం ఇలా ప్రార్థన చేస్తామా? ఎంతసేపు అది భయ్యా, ఇది భయ్యా, అలా చెయ్యా, ఇలా చెయ్యా, అలా ఉంటే ఇది నొప్పయ్యా, కాలు రాట్లా, ఈ కాలు ఏ గోల. చూడయ్యా నా హృదయాన్ని అన్నావు ఎప్పుడన్నా? నా హృదయాన్ని చూడు. పాపిని మొత్తుకుంటూ ఉంటాం కానీ చూడయ్యా నా హృదయం క్లియరు నాకు. కానీ ఇంకెక్కడన్నా నీకు కనపడుతుందేమో, నువ్వు పరిశుద్ధుడు కాబట్టి నా హృదయంలో ఉన్నదంతా నీకు ఆయాసం కలిగించదంటే మనం చేసే ప్రతి దానిని బట్టి దేవునికి ఏమొస్తుందండి? ఆయాసం వస్తుంది. మనకు కూడా వస్తుంది కదా. మనకు నచ్చంది చేస్తే ఏమొస్తుందండి? ఊగిపోతాం. కోపం వచ్చేసి ఊగిపోతాం, నూరేస్తారు కొంతమంది పళ్ళు. భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను చేసేదాన్ని బట్టి నీకు నేను ఆయాసం కలిగిస్తున్నానేమో, నన్ను పరిశోధించు, పరీక్షించయ్యా, నాకు ఏదైనా పరీక్ష పెట్టు. ఆ పరీక్షలో నేను నిలుస్తానో ఎలుస్తానో. అలాంటి పరీక్షే మనందరికీ తెలిసినటువంటి మహాభక్తుని జీవితంలో జరిగింది. ఎవరు అనంటే అబ్రహాము. ఒక్క కుమారుని తీసుకుని వచ్చి నాకు బలి ఇవ్వు అన్నప్పుడు అది పరిశోధన, భయంకరమైన పరిశోధన. 25 ఏళ్ల వెయిటింగ్. 13 వచ్చేసరికి నాకు ఇచ్చేయమంట. ఈ పరిశోధనలో కూడా అద్భుతమైన విజయం. అద్భుత భక్తుడు ఎప్పుడు కూడా ఓడిపోడు. దేవుడు ఓడిపోనివాడు. ఎందుకంటే తన ఇముడికిపోయాడు 13 సంవత్సరాల నుంచి కుమారునికి. ఎంత క్లోజ్ అయిపోయి ఉంటారో చూసారా. కానీ దేవుడే గొప్ప. ఈ కుమారుని కన్నా కుమార్తె కన్నా దేవుడే గొప్ప. నేను ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు రోజుకు ఒక మారైనా దేవునితో అంటుంటాను, ప్రభువా ఒంటరిగా ఉంటున్నా, నాకెవ్వరూ లేదు. నా తల్లివి, నా తండ్రివి, నా తోబుట్టువు, నా కన్న కొడుకు కూడా నువ్వేనయ్యా, నా కన్న కూతురు కూడా నువ్వు. ఏ ఆశలు నాకు లేవు. ఒకటే, నా అన్నీ నువ్వు చేసావు. చివరికి నీ దగ్గర నన్ను ఉంచుకుంటే ఇంతకంటే మహాభాగ్యం ఏం లేదు. నేనేమి నేను కోరనయ్యా, నీ దగ్గర ఉండే ధన్యత నాకు. నిజంగా మనందరికీ కూడా ఆ విన్నపం దేవునితో చెప్పాలి. ఎవరి మీద ఆశపడకూడదు. ఇదంతా కూడా ఈ లోకములో ఉన్న ప్రతిదీ కూడా నాటకమే. ఎవరి పాత్ర అయిపోయినప్పుడు వారు దిగి వెళ్లిపోవలసిందే. అయితే పాతాళానికి, ఎక్కి పరలోకానికి. ఇది పాత్రలు చేసేటువంటి ఆ జీవితాలు. ఎవరిని ఆపలేము, ఎవరు ఆగరు కూడా. ఎవరిని కాలము 70 సంవత్సరాలు, బలముంటే 80 సంవత్సరాలు, ఆ తర్వాత అయినా నడిచిపోవలసిన వాడు. కానీ ఈ హృదయాన్ని, ఈ అంతరింద్రియాలను బట్టి దేవుడిస్తున్నటువంటి దాన్ని తృణీకరిస్తే నిత్య నరకాగ్నికి మనం వెళ్లిపోబద్దులమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని నా హృదయాన్ని నువ్వు పరిశీలన చేయమని అంటున్నాడు. తర్వాత ఇర్మియా భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు. 12వ అధ్యాయం వచ్చేసాను, చివరికి వచ్చాను. 12వ అధ్యాయం 3వ వచనంలో, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది, నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయం చాలమ్మా, నా హృదయం చాలమ్మా, చూడు, నా హృదయము నీ పట్ల ఎట్లున్నది. మంచిగా ఉందా, చెడుగా ఉందా? చెడుగులో ఉండి మంచిగా ఉన్నానని చెప్పుకుంటున్నానా? ఎలా ఉందయ్యా, ఒక్కసారి నా హృదయాన్ని నాకు చూపించు. అది నిజంగా ఒక విన్నపాన్ని నేను చూశాను. 2 స్త్రీలు ప్రార్థన చేస్తున్నారంట. ఒక ఆవిడ విన్నపాలన్నీ కూడా రాసేస్తుందంట. ఒక భక్తి కలిగిన స్త్రీ ఒక వైట్ పేపర్ దగ్గర పెట్టుకుని ఉందంట. ఉండి ప్రభు వచ్చారట. ప్రభు వచ్చినప్పుడు చదవటంగా ఇది నాకు విజన్. ఆ
వైట్ పేపర్ ఆమె దగ్గరికి వచ్చారు. ఏంటమ్మా ప్రక్కన ఇన్ని రాసేసింది కదా, నువ్వేమీ రాయలేదు ఏంటి అని అంటే, ప్రభువా నాకు కావలసినదంతా కూడా నీకు తెలుసు, నాకు కావలసినదంతా కూడా నీకు తెలుసు. నేను రహస్యపడం ఏంటి ప్రభువా, నా హృదయంలో ఏదైతే నాకు కావాలనేది ఉందో ఆ ఆశ నేను చెప్పడం ఏంటి ప్రభువా, నువ్వు హృదయ పరిశోధకుడవు కదా. మన హృదయం విప్పి చెప్పనవసరం లేదు. ఆ ఆశ అక్కడ మొలకెత్తినప్పుడే, ఆ మొలకెత్తినప్పుడు మనకు తెలుస్తుంది. మొలకెత్తక మునిపే దేవునికి తెలుసు. మన ఆలోచన ఎరిగిన వాడు, మన ఆలోచనలు మనకంటే ఉన్నతమైన ఆలోచన మన పట్ల ప్రభువు చేసేవారుగా ఉన్నారని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి చివరిగా యోగ గ్రంథం నుంచి 40వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, యోగ గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనం, చిత్తగించుము నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చును, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. చాలా చూసారా, యోబు అప్పటి వరకు కూడా స్నేహితులు వచ్చి రెచ్చగొట్టినప్పుడు నిజంగా దేవుడే నన్ను ఎడబాసాడని చాలా పెయిన్ఫుల్ గా మాట్లాడతాడు. కానీ ప్రభు మాట్లాడిన తర్వాత అంటున్నాడు, చిత్తగించుము నేను నీచుడను. ప్రభు ఏమన్నారండి యోబుని గురించి? అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని దేవుడు సెలవిస్తాడు. కానీ భక్తుడు అంటున్నాడు, ప్రభువా నేను నీచుడను, అసహ్యుడను అంటున్నాడు. నేను చిత్తగించు, నేను నీచుడను, నీకు ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నా, నా నోటి మీద చేతిని ఉంచుకొని విన్నాను. 42:2 చూసినప్పుడు కూడా ప్రభుని అంటున్నాడు, నువ్వు సమస్త క్రియలను చేయగలవనియు, నువ్వు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కాలేదనియు కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను. ప్రభువు మాట్లాడిన తరువాత చూసారా, మనుషులు మాట్లాడితే మనల్ని రెచ్చగొడతారు, కానీ దేవుడు మాట్లాడితే మనం ఏంటో తెలుసుకుంటాం. సరే, యోబు జీవితంలో స్నేహితులు మాట్లాడినంతసేపు కూడా ఏదో 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 తను తక్కువైపోయినట్లుగా బాధపడ్డాడు. ఎప్పుడైతే ప్రభు దర్శించారో, ప్రభు మాట్లాడారో, తన హృదయ స్థితిని తనకి చూపించారో, అప్పుడేమంటున్నాడు, నేనేం మాట్లాడతారయ్యా, దాని నోటి మీద చేపెట్టుకున్నానంటూ సమస్త క్రియలను నువ్వే చేయగలవయ్యా, ఏది చెయ్యాలన్నా నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. అవును, మన హృదయాన్ని కూడా ఆయన ఎదుటి పరిచి, ప్రభువా ఈ హృదయంలో ఏముందో, ఏమి గ్రహించలేకపోతున్నానో, నువ్వేముందనుకుంటున్నావో నేను ఏముందనుకుంటున్నాను, మన ఇద్దరికి మ్యాచ్ అవ్వట్లేదు ప్రభువా. ఎందుకంటే నేను బలహీనతల నుంచి బయటపడట్లేదు, నా సమస్యలు తీరట్లేదు, నా కోరికలు సిద్ధింపు కావడం లేదు. కారణం నేను కూడా యోబులాగా గ్రహింపులేని స్థితిలోనే ఉన్నాను. ఎందుకంటే నువ్వు మంచోడుగానే చెప్తున్నావు, నీ మంచితనాన్ని బట్టి. అవునా, దేవుని మంచితనాన్ని బట్టి తన బిడ్డలు ఎవరైనా చెడ్డోడు అని అంటారండి? చెడు పని చేసిన తల్లిదండ్రులుగా మా బాధ్యత ఏంటంటే ముసికేసి కప్పేటి, ఎదుటోడిదే తప్పని చూపించడం. కానీ దేవుడు అట్టివాడుగా, దేవుడు తన పిల్లల్ని ఎప్పుడూ కూడా దోషులుగా నిలబెట్టుకోడు. ఆయన నీ దోషం ఇది అని చెప్తారు, కానీ పక్కనోడు నువ్వు దోషం అంటే ఊరుకోడు. అది దేవుని సుగుణం. ఆ సుగుణాన్ని ఆధారం చేసుకొని ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము, దేవుని కృపలోనికి మలచబడిన మనము, దేవుని పిలుపు మేరకు ఇక్కడ సమకూర్చబడినటువంటి మనం దేవుని ప్రియ పిల్లలుగా ఈరోజు మన హృదయాన్ని కూడా పరిశీలన చేసుకొని ఆయన పరిశోధింపుకు మనం అప్పగించాలి, ఆయన పరీక్షకు మనల్ని అప్పగించాలి. ఒకవేళ అమ్మో అట్లాంటి పరీక్ష వస్తే నేను ఎలా తట్టుకుంటానయ్యా అంటే తట్టుకునే శక్తి కూడా దేవుడు ఇస్తాడు. నా జీవితంలో ఎన్నో శోధనలు వచ్చాయి. శోధనలో నేను ఏమన్నా ఫైటింగ్ చేసి గెలిచానా? అబద్ధం.
ఎక్కడ కూడా నేను ఫైటింగ్ చేసి గెలవలేదు. నా ప్రభువే తన ముఖకాంతిలో నుండి, తన దక్షిణ హస్తపు బాహుబలములో నుండి ప్రతి శోధన తప్పించాడు. పట్టుకుంటే గుప్పుడు బియ్యం లేనటువంటి పరిస్థితులు నా జీవితంలో ఉంది. ఇలా గుప్పుడు పట్టుకుంటే ఆ గుప్పుడు బియ్యం లేని పరిస్థితులు, ఆ గుప్పుడు బియ్యం ఉంటే పిల్లలకు వండి పెట్టుకునేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితులలో, ఇద్దరు బిడ్డల్ని పెంచలేని పరిస్థితులలో, మూడవ బిడ్డ ఎందుకు వద్దనుకున్నటువంటి పరిస్థితులలో నుండి వచ్చిన దాన్ని అయినా ఆయన నన్ను త్రోసివేయలేదు. నువ్వు నరహత్య చేసావని నన్ను ఆయన సముఖము నుండి వెళ్ళగొట్టలేదు. ఆయన క్షమించే దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయన ఎవరిని త్రోసిపుచ్చే దేవుడు కాదు, అందరినీ కరుణించే దేవుడు, అందరికీ సమానమైన న్యాయం జరిగించే దేవుడు. అందుకని మన హృదయ పరిశోధనకు దేవునికి అప్పగిస్తే అబ్రహాముని పరిశోధించాడు గాని తన కుమారుని తీసివేశాడండి. ముందే అక్కడ బలి పశువుని సిద్ధపరిచి ఏమండి అబ్రహాం తెచ్చిపెట్టాడు అక్కడ గొర్రె పిల్లలు. ముందే దేవుడు సిద్ధపాటు చేశాడు. చేసిన తర్వాతనే నీ కుమారుణ్ణి ఎక్కడైతే బలి పశువుని సిద్ధపరిచి ఉన్నాడో అక్కడ బలిపీఠం కట్టించాడు, అక్కడికి నడిపించాడు. అక్కడ నీ కుమారుని ఇమ్మన్నాడు. తీసుకున్నాడా అండి? ఆయన ఇచ్చే దేవుడు గాని తీసుకునే దేవుడు కాదండి. ఆయన మనల్ని సంతోషపెట్టే దేవుడే గాని మన సంతోషాన్ని ఆవిరి చేసే దేవుడు కాదు. అందుకని ఆయన దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన మాత్రమే దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, రాడు, ఉండడు, ఉండబోడు. కాబట్టి ఈరోజు మనల్ని కూడా మనం పరిశీలన చేసుకొని ఆత్మ సంబంధమైన బావులుగా, ఆత్మ సంబంధమైనటువంటి వరములుగా, ఆత్మ సంబంధమైనటువంటి ఫలములతో ఫలిస్తూ దేవుని మహిమపరచాలని దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించును గాక.